ఎర్రచీమ మరియు నల్లచీమ. ఒక అందమైన పచ్చని తోటలో రెండు చీమలు ఉండేవి. ఒకటి చిన్న ఎర్రచీమ, మరొకటి బలమైన నల్లచీమ. అవి తోటలో వేర్వేరు చోట్ల నివసించేవి. ఒకదానితో ఒకటి ఎక్కువగా మాట్లాడేవి కావు. ఎర్రచీమ చాలా చురుకుగా ఉండేది. అది వేగంగా పరిగెత్తుతూ ఎక్కడైనా ఆహారం వెతుకుతూ ఉండేది. నేనే ఈ తోటలో బలమైనది, తెలివైనది అని ఎప్పుడూ అనుకునేది. నల్లచీమ మాత్రం ప్రశాంతంగా ఆలోచించి పనిచేసేది. అది నెమ్మదిగా కదిలినా చాలా జాగ్రత్తగా ఉండేది. ఆలోచించి చేసే పని ఎప్పుడూ మంచిదే అని నమ్మేది. ఒకరోజు చెట్టు కింద ఒక పెద్ద పంచదార ముక్క కనిపించింది. అదే సమయంలో ఎర్రచీమ, నల్లచీమ అక్కడికి చేరుకున్నాయి. ఎర్రచీమ వెంటనే ఇది నాది, నేను ముందుగా వచ్చాను అంది. నల్లచీమ మెల్లగా మనిద్దరం పంచుకుందాం అంది. కాని ఎర్రచీమ వినలేదు. నాకు ఎవరి సహాయం అవసరం లేదు అంది. అంతలో ఆకాశం ఒక్కసారిగా మబ్బులతో నిండిపోయింది. గాలి బలంగా వీయడం ప్రారంభమైంది. కొద్దిసేపటికి భారీ వర్షం మొదలైంది. నీరు తోటంతా చేరింది. ఎర్రచీమ తన ఇంటి దగ్గరికి వెళ్లి చూసేసరికి నీరు లోపలికి వస్తోంది. అది భయపడింది. పెద్ద పంచదార ముక్కను ఒంటరిగా మొయ్యలేకపోయింది. నల్లచీమ కూడా తన ఇంట్లోకి నీరు వస్తున్నట్టు గమనించింది. కాని అది భయపడలేదు. వెంటనే ఒక పెద్ద ఎండిన ఆకు కనిపించింది. అది ఎర్రచీమను పిలిచింది. త్వరగా రా, మనిద్దరం కలిసి పనిచేద్దాం. ఈసారి ఎర్రచీమ తన తప్పు గ్రహించింది. అది వెంటనే నల్లచీమ దగ్గరకు వెళ్ళింది. ఇద్దరూ కలిసి పంచదార ముక్కను ఆ ఆకుపై పెట్టారు. నల్లచీమ దారి చూపింది. ఎర్రచీమ తన వేగంతో సహాయం చేసింది. వారొక పెద్ద రాయి కింద సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నారు. కొంతసేపటి తరువాత వర్షం ఆగిపోయింది. సూర్యుడు మళ్లీ ప్రకాశించాడు. ఎర్రచీమ చిరునవ్వుతో, నన్ను క్షమించు, ఒంటరిగా అన్నీ చెయ్యలేమని నేర్చుకున్నాను అంది. నల్లచీమ కూడా నవ్వుతూ, నీవు చాలా చురుకుగా ఉన్నావు, మనిద్దరం కలిసి ఉంటే మరింత బలంగా ఉంటాం అంది. ఆ రోజునుండి వారు మంచి స్నేహితులయ్యారు.